ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనము. బయట యుద్ధంలో గెలిచిన వాడు వీరుడు, గొప్పవాడు. కానీ తన కోపాన్ని అదుపులో పెట్టుకునేవాడు ఇంకా గొప్పవాడని వాక్యం సెలవిస్తుంది. మనలో చాలా మందికి ఈ క్వాలిటీ లేదు. దీర్ఘశాంతం గలవాడు తొందరపడి మాటలు వదిలేయలేడు. తన కోపాన్ని వెంటనే వ్యక్తపరచడు. ఎదుటివారి మీద మాటలతో గెలవడం చాలా సులభం, వెంటనే కోపపడడం కూడా సులభమే. మనలో చాలా మంది స్వభావం గలవారమే. అయితే అలాంటివి ఎదురైనప్పుడు సైలెంట్గా ఉండి మన సహనాన్ని చూపించడం అసలైన బలమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనలోని లేని ఆ దీర్ఘశాంత తత్వాన్ని అలవర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవుని ఎదుట శ్రేష్ఠులుగా నిలబడదాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.